असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ॐ शान्ति शान्ति शान्तिः। Hello my dear student, present I am explain decimal fractions. ఫ్రాక్షన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటే మనకి పాయింట్స్ తర్వాత వాల్యూస్ వస్తాయి కదా, 0.1, 0.2, 0.25 ఇలాగా వచ్చే వాటిని మీకు ఇప్పుడు ప్రజెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటే మనకు వీ నో దట్ ఆల్రెడీ మన లోయర్ క్లాసెస్లో మనం చేసాము. సో మనకు ఎప్పుడైతే మన ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్లో కూడా మనం ఆపరేట్ చేసినప్పుడు క్యాల్సీలో పాయింట్స్ తర్వాత చూపిస్తాయే అలాంటి వాల్యూస్ మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డెసిమల్ ఫ్రాక్షన్ అంటే యూ సీ ఫర్ 0.1 అనుకోండి. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ 0.1. 0.1 నేను రాసుకోవచ్చు మనం, ఇది డెసిమల్ ఫ్రాక్షన్స్లో ఉంది. సో ఇక్కడ ఏమొస్తుంది 1 రాసుకుంటారు, అంటే ఇక్కడ ఉన్న వాల్యూ 1, పాయింట్కి 1 పెట్టేసి ఈ పాయింట్ ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్, 0 ఈజ్ ద లెఫ్ట్ సైడ్, పాయింట్కి లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్ అనమాట. పాయింట్కి 1 పెట్టేసి ఇక్కడ 1 డిజిట్ ఉంది కాబట్టి 0 పెడతారు. ఓకే, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ 0.2 ఉందనుకోండి, అనదర్ ఎగ్జాంపుల్. దీన్ని ఏం చేస్తారు, 2 బై పాయింట్కి 1 పెడతారు, ఒక డిజిట్ ఉంది కాబట్టి 0 పెడతారు. ఓకే, సో అనదర్ ఎగ్జాంపుల్ 0.4 ఉందనుకోండి, ఏం చేస్తారు ఇక్కడ 4 బై పాయింట్కి 1 రిమైనింగ్ ఒక డిజిట్ పెడతారు. ఓకే, ఇన్ కేస్ మనకు అనదర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్గా 0.023 ఉందనుకోండి, ఏం చేస్తారు 0.23 ఉంటే ఇక్కడ ఏముంది 023 పాయింట్కి 1 పెడతారు, ఇక్కడ ఏముండే 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 3 zeros పెట్టుకోవాలి. ఓకే, సో అనదర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 0.23 ఉందనుకోండి, అది ఏమొస్తుంది మనకు 23 బై పాయింట్కి 1 ఇటువైపు ఉంది కాబట్టి 2 zeros పెడతారు. అనదర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2.562 ఉందనుకోండి, 2.562 అంటే టోటల్గా వాల్యూ అంతా రాసుకోండి, అంటే 2562 రాస్తారు. డివైడెడ్ బై పాయింట్కి ఏం పెడతారు 1 పెడతారు, ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 3 zeros పెట్టుకుంటారు. ఓకే, ఈ విధంగా ఉండేటివన్నీ కూడా డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటారు. వీటన్నిటిని ఏమంటారు, డెసిమల్ ఫ్రాక్షన్స్. నెక్స్ట్ రికరింగ్ డెసిమల్స్ అనమాట. రికరింగ్ డెసిమల్స్ అంటే రిపీటెడ్ అవుతూ వస్తాయి అనమాట. రిపీటెడ్ అయ్యేవన్నీ కూడా రికరింగ్ డెసిమల్స్ అంటారు. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ వీటిలో ప్యూర్ రికరింగ్ డెసిమల్ అనేది ఒకటి ఉంది, మిక్స్డ్ రికరింగ్ డెసిమల్ అనేది ఒకటి ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్యూర్ రికరింగ్ ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు అంటే మనకి 0.3 బార్, ఇట్లా బార్ అనేది వచ్చింది అనుకోండి, ప్యూర్ రికరింగ్ అనమాట. ఓకే, పాయింట్ తర్వాత 1 డిజిటే రిపీట్ అవుతుంది. దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 0.333 అప్ టు సో అని రాసుకోవచ్చు. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఏం రాసుకోవచ్చు, పాయింట్ తర్వాత 3 రాసుకుంటారు. ఓకే, భిన్నాల్లో రాసుకోవాలంటే 3 రాసుకుంటారు. ఇక్కడ ఏముంది, ఇక్కడ మనకు 3 అనేది ఉంది కాబట్టి ఏం చేస్తారు మీరు 9 రాసుకుంటారు, అంటే పాయింట్ తర్వాత 1 పెట్టుకుంటారు. ఓకే, పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఉంది కాబట్టి 0, అట్లాగే -1 సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. సో దీన్ని ఏమంటారంటే 3/10 - 1 అంటే ఏమొస్తుంది 9. ఓకే, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మనకు 0.27 ఉందనుకోండి, 0.27 బార్ ఉంది. 0.27 బార్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, ఇప్పుడు 2 అంటే 0.2727 అప్ టు సో అన్నమాట. దీన్ని ఏం రాసుకోవచ్చు 27 డివైడెడ్ బై, ఇక్కడ ఏమొస్తుంది పాయింట్ బదులు 1, ఇక్కడ డిజిట్స్ ఎన్ని వచ్చినాయి 2 డిజిట్స్ వచ్చినాయి కాబట్టి 2 zeros వస్తాయి. ఓకే, తర్వాత దీన్ని ఏం చేస్తారు -1 సపరేట్ చేయండి, దట్ ఈజ్ ఈక్వల్ టు 27/9 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనదర్ ఎగ్జాంపుల్ చూడండి, 0.062 బార్ ఉంది. ఓకే, దీన్ని ఏం రాసుకోవచ్చు మనం 0.062 అప్ టు సో అని రాసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు
దీన్ని 62 అంటే 062 ఎన్ని డిజిట్స్ ఎన్ని వస్తున్నాయి ఇక్కడ 3 డిజిట్స్ పాయింట్ బదులు 1 పెట్టుకుంటారు, 3 డిజిట్స్ వస్తాయి కాబట్టి 3 జీరోస్ పెట్టుకుంటారు. అట్లాగే -1 సపరేట్ చేయండి. ఏమొస్తుంది నీకు 62/999. ఓకే, ఇలా చేసుకుంటూ పోతారనమాట. ఇది మనకి ప్యూర్ డెసిమల్స్ అనమాట, రికరింగ్ డెసిమల్స్ అంటే. నెక్స్ట్ వచ్చి మిక్స్డ్. ఏమిది మిక్స్డ్ రికరింగ్ డెసిమల్స్ అంటే అవి ఎలా ఉంటాయి చూద్దాం. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, ఈజీగా అర్థమవుతుంది. అంటే 0.26 అంటే ఇక్కడ 6 మాత్రమే రిపీట్ అవుతూ వస్తుంది కాబట్టి దీన్ని 0.26666 ఇట్లా అప్ టు సో ఎంతవరకు తెలియదు మనకు. సో అప్పుడు ఏం చేస్తారంటే మీరు పాయింట్ ఇక్కడ 26 రాయండి, పాయింట్ బదులు ఏం చేస్తారు ఇక్కడ 26 వచ్చింది కాబట్టి ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి కదా, 26 అనేది 2 డిజిట్స్ వచ్చాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే 90 రాసుకోండి. ఏం చేసుకోవాలి 90. ఓకే 90 అంటే ఇక్కడ ఏమి 2.66 కదా, అంటే 26 అంటే 100లో ఒక 10 తీసేసేయండి. ఏమిది 100లో 10 తీసేస్తే 90 వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు 0.3268 ఇక్కడ 68 అనేది రిపీట్ అవుతోంది. అంటే ఏమిది 0.3268 అప్ టు సో. ఓకే 68 మాత్రం రిపీట్ అవుతుంది కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు మీరు ఏం చేస్తారు ఇంకా ఈ వాల్యూస్ అన్నీ రాసుకుంటారు. ఏమిది 3268 డివైడెడ్ బై ఓకే 990. ఓకే 9 రాసుకునేస్తారు. ఓకే ఇలా రాసుకుంటారు. ఓకే ఇక్కడ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి మనకు 3268 కదా. ఓకే 990 వస్తుంది ఇక్కడ. ఓకే 99 2 జీరోస్ రాసేసి ఒకవేళ ఇన్ కేస్ మనకు అనదర్ ఎగ్జాంపుల్ చూడండి, అనదర్ ఎగ్జాంపుల్ చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా మనకు 3.467 బార్ అని ఉంది అనుకోండి, 467 బార్. ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ 3 యాడ్ చేయండి ప్లస్. ఓకే నెక్స్ట్ ఏం చేస్తారు మీరు చూడండి, ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే 467 ఓకే బార్ ఏదైతే లేదో అది సపరేట్ చేయాలి. 4 కదా, ఇది 467 ఇక్కడ బార్ లేని టర్మ్ ఏదైతే ఉందో అది సపరేట్ చేయాలి. అంటే ఏమి 46 డివైడెడ్ బై పాయింట్ తర్వాత మనకు రిపీట్ అయ్యేది ఏముంది మనకు 900 అనమాట. 900 ఈ విధంగా చేసుకోవాలి. ఓకే ఇలాంటి మోడల్స్ అన్నీ కూడా మనం ఇలాగే చేసుకోవాల్సి ఉంటుంది. హలో మై డియర్ స్టూడెంట్, సీ ద అనదర్ ఎగ్జాంపుల్. ఓకే ఇక్కడ ఏమన్నాడు 5.629 అన్నాడు. 5.629 అంటే సింపుల్గా మీరు ఏం చేస్తారంటే 5 ఏం చేస్తారు ఇక్కడ 5 ప్లస్ పెట్టేయండి. ఇదేమిది 629 రాయండి, 629. ఓకే మైనస్ బార్ లేని వాల్యూని సపరేట్ చేయాలి అంటే 62 సపరేట్ చేస్తారు డివైడెడ్ బై ఈ పాయింట్ బదులు ఏం చేస్తారంటే ఇక్కడ 9 పెట్టండి. పాయింట్ బదులు ఏం చేస్తారు ఇక్కడ 9. ఓకే తర్వాత ఏం చేస్తారు ఇక మిగిలిన నంబర్స్ ఏం చేస్తారంటే 2 జీరోస్ పెడతారు. ఏం చేస్తారు ఇక్కడ 9 అంటే ఈ పాయింట్ నెగ్లెక్ట్ చేసి 6 ప్లేస్లో 9 పెట్టండి, రిమైనింగ్ వాల్యూస్ చూడ జీరోస్ పెట్టుకునేస్తారు అనమాట. ఇది ఇలాగ చేసుకోవాలి. సో అనదర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏమిది 2.635 బార్ ఉందనుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తారు మీరు రాసుకోవచ్చు ఇక్కడ 2 ప్లస్ ఏం రాసుకోవచ్చు 635 మైనస్ 63 డివైడెడ్ బై ఏమిది 900. ఓకే ఇలాంటి మోడల్స్ అన్నీ వస్తే అలా రాసుకోవాలి. అంటే ఏంటి ఇక్కడ మీకు ఏవైతే ఈ వాల్యూస్ రాసి ఇక్కడ ఏవైతే రిపీట్ కాలేదో అవి సబ్ట్రాక్ట్ చేయాలి. ఫస్ట్ సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి ఇక్కడ
ఒక 6 పాయింట్ తర్వాత వచ్చే నంబర్ ప్లేస్లో ఏం చేస్తారు, ఒక 9 రాయండి. 2 వాల్యూస్ వస్తే 2 జీరోస్ పెట్టేస్తారు. ఓకే, ఆ విధంగా మనకి డెసిమల్స్లో ఇవన్నీ టెక్నిక్స్ అన్నీ మనం నేర్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వీటిపైన ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. So my dear students, see the example problems. So the example 0.36, 0.04, 0.075, example 8.324, 3 to 4. ఓకే, సో దీన్ని ఫ్రాక్షన్స్లో రాసుకోవాలి. డెసిమల్లో ఉంది, ఫ్రాక్షన్లో రాసుకోవాలంటే ఫస్ట్ ఏం చేస్తారు తెలుసు కదా, ఇది ఏం చేసుకోవచ్చు, 36 పాయింట్ బదులు 1, 36 అంటే 2 డిజిట్స్ ఉంటాయి కాబట్టి 2 జీరోస్ పెడతారు. ఇది డివైడ్ అయితే డివైడ్ చేసుకోవచ్చు. చూడండి, 2 5 జా 250 జా, ఓకే, 2 1 జా 2, ఓకే, ఇంకెంత ఉంటుంది ఇక్కడ 1 వస్తుంది, 218. ఓకే, సో ఇంకా డివైడ్ చేసుకోవచ్చు మనం. 2 2 జా 4, 2 5 జా 10, 2 9 జా, దట్ ఈజ్ ఈక్వల్ టు 9/25. ఇట్లా చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ 2.04 ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, 204 రాసేసుకోండి. పాయింట్ బదులు 1 పెట్టండి. ఇక్కడ 2 డిజిట్స్ ఉండే కాబట్టి 2 జీరోస్ పెడతారు. క్యాన్సిల్ చేస్తే క్యాన్సిల్ చేసుకోవచ్చు అంతే. ఓకే, క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. 2 5 జా 2 0, 2 1 జా 0, 2 2 జా రాసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇలాగా మనం చేసుకుంటూ పోతాం అనమాట. అంటే మనకేమొస్తుంది, 51/25. అట్లాగే నెక్స్ట్ ఏముంది, ఇది 075 పాయింట్కి 1 పెడతారు. 3 డిజిట్స్ ఉంటాయి కాబట్టి 3 జీరోస్ పెడతారు. ఇలా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏమిది, 8324 పాయింట్కి 1, 3 డిజిట్స్ ఉంటాయి కాబట్టి 3 జీరో పెడతారు. ఇంకో క్యాన్సిల్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలాగా మనం ప్రాబ్లమ్స్ ఇలా ఇస్తే ఇలా చేసుకోవాలన్నమాట. సమ్ టైమ్స్ మనకి ఎలా ఉంటాయంటే అడిషన్ చేస్తారు. ఏం చేస్తారు, అడిషన్ చేయాలంటే మనకు తెలుసు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం ఇచ్చాడు అనుకుందాం, అడిషన్ చేయడం. ఏమిది, 5, 34.64 ప్లస్ ఇది 5 ప్లస్ ఇది. ఓకే, 5 లేదు, ఇది 5. ఓకే, ఇది 34.64 ప్లస్ 2.9 ప్లస్ 107.035 ప్లస్ 0.086. ఓకే, వీటిని అడిషన్ చేయాలి. అడిషన్ చేయాలంటే మనకు తెలుసు కదా, మనకి ఏం చేస్తాం, 34.64, ఓకే, 2.9, ఇదేమిది 107.035. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇక్కడ మనకు 0 పాయింట్, అంటే ఇక్కడ 0 పాయింట్ అంటే 8 పాయింట్ కదా, మనకి ఏముంది అక్కడ 0.86, ఇది 0, 0.00, 0.0086 యాడ్ చేస్తారు అంతే. 6 3 4 3 ఏమొస్తుంది, ఇది 6 5 8 13 7, ఓకే, 9 ఇది 10 15, ఓకే, ఏమొస్తుంది, అది 15. నెక్స్ట్ వచ్చి ఇది ఏమొస్తుంది మనకు 14, ఇదేమిది 4 1. సో 144.5, ఓకే, 58, ఓకే, 5836. ఓకే, ఈ విధంగా మనం అడిషన్ చేసుకోవాలి.
అలాగే సిమిలర్లీ సబ్ట్రాక్షన్ కూడా అంతే, సబ్ట్రాక్షన్ కూడా ఇలాగే చేసుకుంటూ వస్తే సరిపోతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇలాగ డెసిమల్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వీటిలో ఒకవేళ డెసిమల్ పాయింట్స్కి మనం అడిషన్ చేయడం కానీ లేదా ప్రోడక్ట్ చేయడం కానీ, ఒకవేళ ఇన్ కేస్ మనకు ప్రోడక్ట్ చేయాలనుకోండి, మనం ఏం చేస్తాం, ఫస్ట్ మామూలుగా మల్టిప్లై చేస్తాము. మల్టిప్లై చేసిన తర్వాత ఏం చేస్తాం, పాయింట్స్ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1.71 ఇంటూ 1.3 ఉంది, 1.71 ఇంటూ 1.3 ఉంది. సో దీన్ని ఏం చేస్తారు, మీరు మల్టిప్లై చేస్తారు. మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 1.3. మీరు మల్టిప్లై చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏం రాసుకోవచ్చు, మీరు బాగా ఆలోచించండి. ఇది 171 బై, ఇక్కడ ఏం పాయింట్కి 1 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి రాసుకుంటారు. ఇది 13 పాయింట్కి 1 ఇది 0 రాసుకుంటారు. ఏం చేస్తారు, ఇది 171 ఇంటూ 13 హోల్ డివైడెడ్ బై 300. ఇదంతా ప్రోడక్ట్ చేస్తే మీకు ఏమొస్తుంది, ఇక్కడ 3 డిజిట్స్ తర్వాత ఇదంతా ప్రోడక్ట్ చేయండి. ప్రోడక్ట్ చేస్తే ఏమొస్తుంది, 2 2 3 బై 1000 వస్తుంది. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 3 జీరోస్ ఉంటాయి కదా, 2.30 పాయింట్ బదులు 1 రాసాం కాబట్టి ఇంకా 223 ఇదనమాట, 2.23గా రాసుకోవచ్చు. 223 ఇలాగ ప్రోడక్ట్ చేసేటివన్నీ కూడా ఇలాగ రాసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే ఇలా ఉంటుంది. అలాగే డివిజన్ కూడా అలాగే ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. ఇవన్నీ మీకు ఆల్రెడీ లోయర్ క్లాస్లో చేశారు కాబట్టి మీరు ప్రాక్టీస్ చేసేదాన్ని బట్టి దీనిలో మీరు గెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు రిపీటెడ్ అయితే ఎలా ఉంటాయి, అనదర్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 0.17 బార్ ఉంది, 0.17 బార్. మీరు ఏం చేస్తారు, 0.17 బార్, 17 బార్ అంటే ఏం చేస్తారు మీరు, దాట్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏమొస్తుంది మీకు 4 కదా, 17 బార్ కాదు, ఇది 4 లేదంటే 7 - 1 అంటే 0 ప్లస్, ఓకే, 17 1కి బార్ లేదు కాబట్టి -1. ఓకే, ఇక్కడ ఏం చేస్తారు మీరు 90 వేసుకుంటారు. ఏమిది 90 సరిపోతుంది అనమాట. ఓకే, అది టోటల్గా ఏమొస్తుంది మీకు 70లో 16/90 ఇలా చేసుకోవాలి. ఓకే, ఇలాగ నెక్స్ట్ ఫర్ ఏది 99 కదా, 99 బార్ లేదు కదా, ఓన్లీ సింగిల్ దానికి కాబట్టి 90. ఫర్ ఎగ్జాంపుల్ అనదర్ ఎగ్జాంపుల్ చూడండి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 0.4 బార్ ఉందనుకోండి, అక్కడ 17 అని వచ్చింది, ఇక్కడ 0.4 ఉందనుకోండి, ఏం చేస్తారు మీరు 4/9. ఓకే, సో యూ సీ అనదర్ ఎగ్జాంపుల్. ఒకవేళ ఇన్ కేస్ 3 డిజిట్స్ వచ్చాయి అనుకోండి, 0.057 దీనికి బార్ వచ్చింది అనుకోండి, 0.057 వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు మీరు, ఇది 057 డివైడెడ్ బై 057కి మనకి బార్ వచ్చింది కాబట్టి మీరు ఏం చేస్తారు, 3 పాయింట్స్ వచ్చాయి కదా, ఇక్కడ 3 డిజిట్స్ వచ్చాయి కదా, అంటే ఏం చేస్తారు 999 రాసుకుంటారు. ఏం చేస్తారు ఇక్కడ 999. ఇక్కడ ఏదైనా ఒక డిజిట్స్ వస్తే 10 తగ్గిస్తారనమాట, 100లో 10 తగ్గిస్తారు ఒక బండి వస్తే. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎగ్జాంపుల్ ఇంకా ఏం చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అనదర్ ఎగ్జాంపుల్ 3.2 బార్ అన్నాడు, 3.2 బార్. 3.2 బార్ వచ్చినప్పుడు చూడండి, మీరు సింపుల్గా దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చా, మనం 3 ప్లస్ 0.2 బార్ రాసుకోవచ్చు దీన్ని, ఎందుకంటే యాడ్ చేస్తే మళ్ళీ అదే వస్తుంది కదా. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్
దీన్ని ఏం చేసుకోవచ్చు మనం 2 రాసుకోండి, ఏం చేస్తారు 9 రాసేస్తారు అంతే. ఓకే, 10లో 1 తీసేస్తారు. ఓకే, ఇట్లాగా మనకి ప్రాబ్లమ్స్ అన్నీ ఇలాగ ఉంటాయి, మీరు సింప్లిఫై చేసుకోవడమే అంతే మనం చేయాల్సిన పని. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, అనదర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ 2.536 బార్ ఉంది. 2.536 బార్ 2.536 బార్ అంటే ఫస్ట్ ఏం చేస్తారు, దీన్ని 2 యాడ్ చేసుకోండి, ప్లస్ 536 రాయండి. తర్వాత ఏం చేస్తారు, మనకి ఏవైతే రిపీట్ కాలేదో దాన్ని సపరేట్ చేయండి. ఏమిది 53 డివైడెడ్ బై, ఓకే, సో ఏమి ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని వస్తాయి మనకు, బై 900 ఏమొస్తుంది, ఇది 900 ఇది రాస్తారు. ఓకే, పాయింట్ ఇక ఒక డిజిట్ పాయింట్ తర్వాత ఒకదానికి 9 రాసేసి రిమైనింగ్ 2 zeros పెడితే సరిపోతుంది. అంటే ఇక్కడ ఒకటి వస్తే 2 zeros వచ్చేస్తాయి. ఇంకా ఇదంటే సింప్లిఫై చేస్తే సరిపోతుంది అనమాట. ఇలాగా మనము డెసిమల్ పాయింట్స్ని మనము రాసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇది కాన్సెప్ట్ ఆఫ్ డెసిమల్. ఓకే, చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా పాయింట్స్లో వచ్చినప్పుడు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఏమంటాడు ఇక్కడ, ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే పాయింట్స్ అనే వాటిని ఎలిమినేట్ చేయండి. ఫస్ట్ 1 5 3 ఏం చేస్తారు ఇక్కడ 6 ఇవి రాసుకోండి. ఓకే, మీకు ఎల్సిఎం చేయడం అంటే మీకు 15 తెలుసు కదా, 15కి ఏం చేస్తారు మీ ఫ్యాక్టర్స్, 3 5 15. ఓకే, 3 సింగిల్ ఫ్యాక్టర్ ఉంది, ఇదేమి దీన్ని ఏం రాసుకోవచ్చు 6 2 3 6. సో 15 ఏం రాసుకోవచ్చు 3 × 5. ఓకే, కామ 3 ఇది 3నే ఉంది. ఓకే, నెక్స్ట్ ఏముంది ఇక్కడ 2 × 3. ఓకే, 2 × 3 మీకు ఆల్రెడీగా మీకు చెప్పాను, ఇక్కడ 3 ఫ్యాక్టర్స్ పార్టిసిపేట్ చేయాలంటే ఇక్కడ ఏముంది, ఇక్కడ 2 అనేది లేదు కాబట్టి 2 × 0 రాసుకోండి. ఇది 3 × 5 రాసుకోండి. ఇక్కడ ఏం లేదు 2 అనేది లేదు కాబట్టి 2 × 0 3 × ఇక్కడ 5 కూడా అవసరం కాబట్టి 5 × 0. నెక్స్ట్ ఏం రాస్తారు ఇక్కడ 2 × 3 × 5 × 0 రాసుకోండి. సో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఏం చేస్తాం ఇక్కడ ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఏమి చేస్తారు, ఎల్సిఎం అంటే గ్రేటెస్ట్ ఫ్యాక్టర్ హైయెస్ట్ పవర్ ఏదైతే ఉందో అది కన్సిడర్ చేస్తారు. సో ఇక్కడ 3 ఈజ్ ద హైయెస్ట్ కాబట్టి సో 3. ఇక్కడ 5 అనేది కూడా హైయెస్ట్ కదా 5. ఇది ఎల్సిఎం. ఓకే, అంతే కదా. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ 2 అనేది కూడా హైయెస్ట్ కదా 2, అంటే 3 5 2 అనమాట. సో ఏమొస్తుంది ఇది 2 5 10 10 30. ఓకే, పాయింట్ లేదు కావాలంటే ఏం చేస్తారు ఇక్కడ 3.0 రాసుకుంటారు అంతే, పాయింట్ పెట్టేస్తారు అంతే. ఓకే, నెక్స్ట్ అట్లాగే హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తారు మీరు లోయెస్ట్ ఫ్యాక్టర్ తీసుకోవాలి. లోయెస్ట్ ఫ్యాక్టర్ అంటే ఇది 2 × 0 లోయెస్ట్. 3లో లోయెస్ట్ ఏముంది, ఇంకా 3నే. ఓకే, లోయెస్ట్ ఏమిది, నెక్స్ట్ ఏముంది ఇక్కడ 5 కూడా లోయెస్టే కదా, అంటే 5 × 0. దీనిలో 2లో 2 అనేది హైయెస్ట్, 2 × 0 వచ్చి లోయెస్ట్ వాల్యూ 2 రాసుకున్నాం. నెక్స్ట్ 3లో చూడండి 3 ఉంది 3 ఉంది 3 కాబట్టి 3 రాసేసుకున్నాం. 5లో లోయెస్ట్ ఏమింది 5 నాట్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది నీకు 3 వచ్చింది. సో హెచ్సిఎఫ్ వచ్చి ఇది. ఓకే, హెచ్సిఎఫ్ వచ్చి ఇది అనమాట. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎల్సిఎం వచ్చి 3 వచ్చిందా మనకు. సో హెచ్సిఎఫ్ కావాలి. హెచ్సిఎఫ్ కావాలంటే మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ 0.3 రాస్తారు అంతే. ఇక్కడ 0 పాయింట్ పెట్టేసి సరిపోతుంది. ఇది మనకు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసే పని. ఓకే, ఎల్సిఎం వచ్చి 0, హెచ్సిఎఫ్ వచ్చి 0.3. సో వీటిలో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమంటే ఇలాగా చేసుకుంటారు అంతే. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్
ఇలాంటివి మీరు ఇంకా చేసుకోవచ్చు అనమాట. అంటే అనదర్ ఎగ్జాంపుల్, మీరు ఈ ప్రాబ్లం ట్రై చేసుకోండి. ఇక్కడ 1.25, 3.62, 22.2 ఈ ప్రాబ్లం మీరే ట్రై చేసుకోండి. ఓకే, ఈ ఫ్యాక్టర్ ట్రై చేయండి. ఇది మనకి కాన్సెప్ట్ ఆఫ్ ద ఎల్సిఎం అండ్ ఫ్రాక్షన్స్. ఓకే, ఇంకా మనకు అసెండింగ్ ఆర్డర్ రాయడము, డిసెండింగ్ రాయడము ఇలాంటివన్నీ కూడా మీకు ఆల్రెడీగా ఫ్రాక్షన్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి అలా చూసుకోవచ్చు మీరు. సో ఇది కాన్సెప్ట్ అనమాట. నెక్స్ట్ ఏదైనా మనకు డివిజన్ వచ్చిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డివిజన్ వస్తే తెలుసు కదా మనకు. ఇప్పుడు 0.9/0.3 ఉంటే ఏం చేస్తారు మీరు? ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ 0.9/0.3 ఉంది. దీన్ని ఏం రాసుకోవచ్చు? 9/10 రాసుకోవచ్చా? 0.1 ఇది. నెక్స్ట్ ఇది ఏం వేస్తే 3/10 రాసుకోవచ్చు. 10 క్యాన్సిల్ అవుతుందా? 3 1 జా 3 3 జా. సో ఏమొచ్చింది మనకు? 9. ఓకే, ఇలాగా చేసుకోవచ్చు మనం ఫ్రాక్షన్స్. ఓకే, ఇలాగా డివిజన్స్ కూడా ఇలాగే చేసుకోవచ్చు. సో మెనీ టైప్స్ మీరు ప్రాక్టీస్ చేసేదాన్ని బట్టి వీటిలో షైన్ అవుతారు మీరు. ఓకే, బాగా గుర్తుంచుకోండి. ఇవన్నీ చాలా మనకు ఫ్రాక్షన్స్ చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. మీరు చేస్తారని ఆశిస్తున్నాను. సో నెక్స్ట్ టుమారో ఐ విల్ స్టార్ట్ న్యూ టాపిక్. ఓకే, థ్యాంక్ యూ. దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. టుమారో ఐ విల్ స్టార్ట్ న్యూ టాపిక్. ఓకే, హలో మై డియర్ స్టూడెంట్. సో చూడండి, మనకు ఇవి భిన్నాల రూపంలో ఇస్తాడు. మనం ఏం చేయాలి? డెసిమల్ నంబర్గా మనం కన్వర్ట్ చేసుకోవాలి. డెసిమల్ నంబర్గా కన్వర్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ చూడండి, మనకు ఇప్పుడు దీన్ని మనము డెసిమల్ నంబర్గా కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ మీరు పాయింట్ తర్వాత, అంటే ఇక్కడ ఏమి 2 zeros ఉండే కదా, 2 zeros ఉండాలి కాబట్టి 1 అంటే ఏంటి? ఇక్కడ పాయింట్ పెట్టుకో. ఓకే, 1 తర్వాత పాయింట్ ఉండాలి. ఈ 2కి ఏం చేస్తావు? ఆ 2 రాసుకోండి అలాగే యాజ్ ఇట్ ఈస్గా. ఓకే, ఇక్కడ 2 నంబర్స్ కదా ఉండేది ఇక్కడ, అంటే ఇక్కడ ఇంకో 0 ఉండాలి కదా. ఇక్కడ 0 ఉంచుకోవడం వల్ల నష్టం ఏం లేదు కాబట్టి, ఎందుకంటే 2 zeros వచ్చాయి కాబట్టి 0.02గా రాసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏమి? ఇక్కడ 10 మాత్రమే ఉంది. 10 ఉంది కాబట్టి మనకి ఏం చేస్తాం? ఒక పాయింట్ తర్వాత, అంటే ఇటు సైడ్ నుంచి మనం వెళ్ళాలి. ఓకే, ఇక్కడ ఒక నంబర్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. అంటే ఏమి? 22.3. ఓకే, నెక్స్ట్ ఏంటి? చూడండి, ఇక్కడ 3 zeros ఉన్నాయి. 3 zeros అంటే 1 2 3. 3 పాయింట్స్ తర్వాత, అంటే 3 digits తర్వాత పాయింట్ తీసుకోవాలి. అంటే 5.237 ఇలా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏముండే? జీరోస్ ఎన్ని ఉంటాయి? 1 2 3 4 5. ఇక్కడ చూడండి 1 2 3 4 5. అంటే ఎక్కడ వస్తుంది? 6.52146. ఓకే, ఇక్కడ జీరోస్ ఎన్ని అయితే ఉంటాయో అన్ని నంబర్స్ తర్వాత చూసుకోవాలి. అంటే మనం ఎలా వెళ్ళాలి? ఇలా కౌంట్ చేసుకుంటూ పోవాలి. ఓకే, అంటే 1 2 3 4 5 తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏముండే? 1 2 3 4 5 6 zeros ఉండాలి. కానీ ఇక్కడ నంబర్స్ ఏముంటాయి మనకు? ఓన్లీ 4 నంబర్సే ఉన్నాయి. ఓకే, మనం అప్పుడు ఏం చేయాలి? 6 ఉండాలి కదా. ఇక్కడ 1 2 3 4 5 6 ఉండాలి కాబట్టి 6 నంబర్స్ రావాలి. అంటే ఏం చేస్తాం? ఇక్కడ 4 ఉండే కాబట్టి 5 6. ఓకే, అప్పుడు ఏం చేస్తాం అంటే 0.007292 ఈ విధంగా రాసుకోవాలి. ఓకే, మనము కింద ఇలా వచ్చినప్పుడు మనం ఇలాగా రాసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, వీటిలోనే మనకి సబ్ట్రాక్షన్స్, అడిషన్స్ మనకు తెలుసు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 3.42 ప్లస్ 3.823 ఉంది. ఇప్పుడు దీన్ని అడిషన్ చేయాలనుకోండి. ఏం తెలుసు కదా మీకు, ఎలా అడిషన్ చేయాలో మీకు ఆల్రెడీగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి. కాబట్టి మీరు ఏం చేస్తారు? ఫస్ట్ డెసిమల్స్ ఎక్కువ ఉండేది ఏమి? 1 2 3 4 కదా. కాబట్టి 823 కదా. ఫస్ట్ హైయెస్ట్ డెసిమల్ ఉన్నదాన్ని రాసుకోండి. 823 రాసుకోండి ఫస్ట్. తర్వాత ఏం చేస్తారు? ఇక్కడ చూడండి, డెసిమల్స్ ఎక్కువ ఉండేది ఇక 4 2 అనేది కదా. కాబట్టి ఇక్కడ ఏం లేకపోతే 0 తీసుకోవచ్చు ఇక్కడ. అంటే ఏమి? ఫస్ట్ 0 2
4 యాజ్ టీజ్గా ఇది రాసేస్తారు అంతే. సో కాబట్టి ఇంకేం చేస్తారు, యాడ్ చేస్తారు. 4 8 4 12.67 ఈ విధంగా మనం చేసుకోవచ్చు అనమాట. ఓకే, అలమేట్ చేసి. సో నెక్స్ట్ ఏమి, సబ్ట్రాక్షన్. సబ్ట్రాక్షన్ చేయాలంటే తెలుసు కదా, 8.992 ఇది 7.423 సబ్ట్రాక్ట్ చేయాలి మనం. ఓకే, సబ్ట్రాక్ట్ చేయాలంటే ఏమి, ఇక్కడ 9 అంటే 12లో 3 సబ్ట్రాక్ట్ చేయండి. 12 మైనస్ 3 మీన్స్ 9. ఓకే, 12 మైనస్ 9. ఓకే, ఇక్కడ ఏమొస్తుంది, 8లో 2 తీసేస్తే 6, 9లో 4 పోతే 5, 8లో 7 పోతే 1. ఈ విధంగా సబ్ట్రాక్ట్ చేస్తాం.